ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా రేపు రాత్రి 12:30 తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతోంది, వృశ్చిక రాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడంతో పాటుగా వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ట్యాప్ చేసినట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. ఈ యొక్క రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలోని మార్పుల కారణంగా ఈ యొక్క రాశి వారు అద్భుత ఫలితాలను పొందుతారు. మీకు రేపు రాత్రి నుండి మీ జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలం ఎక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు నలుగురిలో యూనిక్గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తుంటారు. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోనికి జోక్యం చేసుకోరు. వీరు జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరికే వదిలిపెట్టరు. మీరు ఎప్పుడు కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పటి నుంచో కష్టపడినా సరే విఫలమవుతున్న ఈ రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది. మీరు ఏ రంగంలోనైనా సరే రేపు రాత్రి 12:30 తర్వాత నుండి ప్రయత్నించడం ద్వారా విజయాలను సాధిస్తారు. మీకు పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది. ఈ యొక్క రాశి వారికి 4 వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వ్యయం మాత్రం కాస్త తక్కువగానే ఉండిద్దని చెప్పుకోవాలి. వ్యయం అంటే ఖర్చు అండి. ఖర్చులు తక్కువగానే ఉంటాయి. నిరభ్యంతరంగా ధైర్యంగా ఉండొచ్చు. ఇక ఈ కారణాల వలన మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థికంగా మీకు సపోర్ట్ లభిస్తుంది. ఆర్థిక లాభాలు వీరు గడిస్తారు. ధనానికి లోటు అనేది అస్సలు ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనులను ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. కుటుంబ పరంగా ఈ యొక్క ఏడాది అనేది అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్న ఈ రాశి వారికి ఇదే అనుకూలమైన సమయం. గ్రహయోగం సిద్ధిస్తుంది. ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవడం కోసం ఎప్పటి నుంచో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న వీరికి ఈ ఏడాది అనేది అన్ని ఇబ్బందులను తొలగి సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. వీటన్నింటినీ మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మీకు రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నూతన వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసేవారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. చిన్న చిన్న స్థాయిల్లో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన మీకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్లిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఆలోచించని రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలను అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. రానున్న కాలం మీకు ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది. ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న ఈ రాశి వ్యక్తులకు ఈ అడ్డంకులన్నీ తొలగి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు.
ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది. మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారు రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకుల వారు ఈ రాశి వారే అవుతారు. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదంటున్నారు జ్యోతిష్య పండితులు. ఈ సంవత్సరం విద్యార్థుల పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఉన్నత ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా 100% వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారులకు ఈ ఏడాది లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత మీకు ప్రతి చోట లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ప్రతిఫలాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా మించి అంటే మీరు ఏదైతే పంట వేస్తారో దాని నుంచి చక్కటి మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను కొని తెచ్చుకుని వారు అవుతారు. చక్కటి లాభాలు గడిస్తారన్నమాట. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. కళారంగంలో ఉన్న ఈ రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్టు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేస్తున్న సినిమా మంచి లాభాలను అందిస్తుంది. కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం 2024 ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. మీరు చేసే మంచి పనిలో వీరు చేపట్టే కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకుని ప్రారంభించడం మంచిది. ఇకపోతే మీ అదృష్ట సంఖ్యలు వచ్చేసి 1, 2, 6, 7, అదేవిధంగా 11, 18, 26, 20, 28 అనమాట. ఈ తేదీల్లో కనుక మీరు ఒక ముఖ్యమైన పని ఏదైనా సరే ప్రారంభించినట్లయితే మీకు చక్కటి సత్ఫలితాలను అందుకుంటారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అదృష్ట వారాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారాలు అనేవి మీకు చాలా అదృష్టవంతంగా ఉంటాయి. మీరు సాయిబాబాను పూజించడం, సాయిబాబా దేవాలయాన్ని దర్శించడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. మీకు ఎప్పుడు కూడా ఏ పనులైనా సరే ఏదైనా విజయం కావాలనుకుంటే సాయిబాబాను మనస్కరించుకుంటే కనుక మీకు చక్కగా ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇకపోతే సోమవారం నాడు ఆ యొక్క పరమశివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక మీరు అందులో 100% రిజల్ట్ని చాలా చక్కగా మీకు లాభదాయకంగా ఉండే విధంగా చూడడం జరుగుతుంది. సో చూశారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, రేపు రాత్రి నుండి మీ రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. అదేవిధంగా మీకు సంబంధించిన అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి గల జాతకులు ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.